ఒక ఉన్నతమైన సంకల్పంతో ఈ లోక సాంప్రదాయాల నుంచి వేరు చేసి, లోక ఆచారాల నుంచి ప్రత్యేకపరిచి, దేవుడు మనల్ని క్రైస్తవులుగా చేసి ఎందుకు సంఘంలో చేర్చాడు? దేవుడు మనల్ని ఎందుకు క్రైస్తవులుగా చేశాడు? ఎందుకు సంఘంలో చేర్చాడంటే బైబిల్ చెప్తుంది, ఆయన హృదయములో ఎప్పుడు మనం చోటు సంపాదించాలని. ఆయన మన అందరం కూడా ప్రియురాలుగా మారాలని. ఎంతమందికి ఇష్టం యేసయ్యకు ప్రియురాలుగా ఉండాలని? ప్రైజ్ లార్డ్. యేసయ్య హృదయములో చోటు సంపాదించాలని ఎంతమందికి ఇష్టపడుతున్నారు? ప్రైజ్ లార్డ్. బైబిల్లో ఒక గుర్రం ఉందండి. ఆ గుర్రం యేసయ్య హృదయంలో చోటు సంపాదించింది. యేసయ్యకు ప్రియురాలుగా మారిపోయింది. ఎవరు? గుర్రం. పొద్దున్న దేని గురించి చెప్పాడు దేవుడు? ఖర్జూరపు చెట్టు గురించి. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు? గుర్రం. యేసయ్య హృదయంలో చోటు సంపాదించి యేసయ్యకు ప్రియురాలుగా మారిన గుర్రం బైబిల్లో ఎక్కడుంది? ఆ గుర్రం ద్వారా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన కానీ గట్టిగా చెప్దాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సియోను షాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా జనము, ఈ ఆశ కలిగే ఉందుని. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారం. అందరం స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. మన బంధము అనుబంధము. ఆమేన్. అందరం మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరి యేసు రాజా, రాజా జగమెరి యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా రాజా యేసు రాజా. సత్ర గణచపట్ల. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా ఎగిరినను సంతృప్తి కలిగే ఉందులే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. మన బంధము అనుబంధము, అనుబంధము మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను,
మరి ఏదైనదో. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనా మరి ఏదైనా, విడదీయగలరా ఎవరైనా మరి ఏదైనా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవుని మహిమార్థం దయచేసి చప్పట్లు కొడదామా. మీరు అందరు నన్ను అడగచ్చు, గుర్రం కూడా దేవుడు హృదయంలో చోటు సంపాదించి యేసయ్యకు ప్రియురాలుగా మారిపోయిందా? యేసయ్య హృదయంలో చోటు సంపాదించిన గుర్రం బైబిల్లో ఎక్కడుంది? పొద్దునే చెప్పాను, వాక్యము మనం ధ్యానం చేస్తున్నప్పుడు దయచేసి అందరూ కూడా వాక్యమై ఉన్న దేవుడు మన మధ్యను వాక్య రూపంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వాక్యానికి గౌరవిద్దాం. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. వాక్యాన్ని గౌరవించిన వాళ్ళందరూ ఇంకా గట్టిగా చెప్పండి. యేసయ్య గౌరవించిన వాళ్ళు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని గౌరవించకపోతే మనం ఎవరు గౌరవించం? నిజం చెప్పండిరా, గట్టిగా చెప్పండిరా. దేవుని గౌరవించకపోతే మనం ఆశీర్వాదం పొందుకుంటామా? దేవుని గౌరవించకపోతే దేవుడు కోపం వస్తుంది కదా. అంచే తెలివి తక్కువలాగా మనం దేవుణ్ణి కోపం తెప్పించడం ఎందుకు? వాక్యమైన దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టాం. విచిత్రం ఏంటంటే దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకోవడం గొప్పతనం కాదు, దేవుడు హృదయంలో మనం చోటు సంపాదించడం గొప్పతనం. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రాలు కొట్టు, చప్పట్లు కొడదాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు దేవుని హృదయంలో నాకు చోటు ఉండాలి? ప్రైజ్ లార్డ్. నాకు ఆశ అదేనండి, ఎప్పుడు చూసినా ఆయన హృదయంలో నేను ఉండాలి. దేవుడు నా హృదయంలో ఉండే కంటే ఆయన హృదయంలో నేను ఉండాలని ఆశ. అయితే ఒక గుర్రం ఆయన హృదయంలో చోటు సంపాదించి యేసయ్యకి ప్రియురాలుగా మారిపోయిందంట. ఎవరో ఒక గుర్రమే యేసయ్య హృదయంలో చోటు సంపాదించి యేసయ్యకు ప్రియురాలుగా మారినప్పుడు మనం కూడా ఆయన హృదయంలో చోటు సంపాదించగలమా లేదా? ఆయనకు ప్రియురాలుగా మారగలమా లేదా? అయితే ఈరోజు మంచి సబ్జెక్టు, యేసయ్య హృదయంలో చోటు సంపాదించాలంటే ఏం చేయాలి? యేసయ్యకు ప్రియురాలుగా మనందరం మారాలంటే ఏం చేయాలి? నాకంటే అనుకున్న దైవ సేవకులు ఉన్నారు, దయచేసి అన్యత భావించొద్దు. ఒక్కొక్క సేవకులకి ఒక్కొక్క కోణంలో దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు వాక్యం ద్వారా. నాకు ప్రత్యక్షపరిచిన కొన్ని తలంపుల్ని బిడ్డల మధ్య పెడుతున్నాను. అంచేత ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే పరోక్షంగా నాతో మాట్లాడి సరిచేయమని వేడుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఎందుకో ఆ గుర్రం జ్ఞాపకం వచ్చింది. మధ్యాహ్నం పొద్దున్న
ఖర్జూర వృక్షం జ్ఞాపకం వచ్చింది. అంతకుముందు ఏం చెట్టు జ్ఞాపకం వచ్చింది? అంతకుముందు ఏ చెట్టు గురించి ధ్యానం చేశాం? తుమ్మ చెట్టు. అలా మన మనసులో ఉండిపోవాలి ఆ వాక్యం, అవునే కదా? అంచేత దేవుడు హృదయంలో చోటు సంపాదించిన గుర్రం, యేసయ్యకు ప్రియురాలుగా మారిన గుర్రం బైబిల్ ఎక్కడుందో చూద్దాం. మనమైనా ఆ గుర్రాన్ని మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు. నిజమండి. ఎందుకంటే ఆమె యేసయ్య హృదయంలో చోటు సంపాదించి ఆయనకు ప్రియురాలు అయిపోయింది. దేవుడు తన ప్రియురాలను మర్చిపోయేవాడు కాదు. అంచేత నిన్ను కూడా దేవుడు మర్చిపోకూడదంటే నువ్వు కూడా ప్రియురాలు అయిపోవాలి. నన్ను కూడా దేవుడు మర్చిపోకుండా ఉండాలంటే నేను కూడా దేవునికి ఏమవ్వాలి? ప్రియురాలను అవ్వాలి. తీయండి పరమగీతం. పరమగీతము 1వ అధ్యాయం 9వ వాక్యం. 9, 10 చదువుదాం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నది. వాక్యమే చేపట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్యమైన దేవుడా, ఈ రాత్రి తప్పకుండా నీ హృదయములో నాకు చోటు కావాలి. నీకు ప్రియురాలుగా నేను అయిపోవాలి. అందుకే నేను రక్షించావు, మమ్మల్ని సంఘంలో చేర్చావు. వధువు సంఘంలో ఉన్న మేము పరలోకంలో నీకు ప్రియురాలుగా ఉంటే గొప్ప భాగ్యం మాకు దయచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. పరమగీతము 1వ అధ్యాయం 9, 10 వచనాల్లో దేవుడు ఇలా రాయించాడు. నా ప్రియురాలా అని ఒక ప్రియుడు పలుకుతున్నాడు. మనందరి ప్రాణప్రియుడు ఎవరు? అవునా? మరి ప్రియురాలు ఎవరు చెప్పండిరా? సంఘం. అంటే ఎవరో ఇలా గుండెల మీద చేపెట్టి నేను యేసయ్య ప్రియురాలను అనండి. ఎంత బాగుంటుందో అనండ్రా. ఈ అవకాశం దేవదూతలు లేదు. మనకంటే వాళ్ళు పరిశుద్ధులు, శ్రేష్టమైన వాళ్ళు. దేవదూతలు యేసయ్యను నా ప్రియుడా అని పిలవలేరు. నా ప్రియుడా అని పిలిచే హక్కు మనకే ఉంది. ఆయన కూడా ఎవరిని ప్రియురాలని పిలడు, మనల్ని పిలుస్తాడు. అర్థమైందా? అర్థమైంది కదా? అప్పుడప్పుడు అమ్మగారిని నా ప్రియురాలా అనగానే మనసులో ఆనందపడిపోద్ది. బయట మాత్రం బాగా అంటారు. అవునా కాదు? నిజం చెప్పండిరా. ముసలైపోయిన ముసలామికి ముసలైన నా ప్రియురాలా అంటే ఎలా ఉంటుంది? దానికి తెగ ఆనందం వచ్చేది. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ పదం అనేది చాలా విలువైంది. ప్రియులారా, యేసయ్య అంటాడు, నా ప్రియురాలైన సంఘమా, నిజంగా నువ్వు నాకు ప్రియురాలుగా ఉండాలంటే ఫరో యొక్క రథ అశ్వముతో నిన్ను పోలుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టు. సంఘములో ఉన్న మనము యేసయ్య హృదయంలో చోటు సంపాదించి యేసయ్యకు ప్రియురాలుగా ఉండాలంటే యేసయ్య అంటాడు, ఫరో యొక్క రథ అశ్వముతో నిన్ను పోలుస్తాను. పోల్చడం అంటే ఏంటో మీకు అర్థం అవడానికి నా జీవితంలో జరిగిన ఒక అనుభవం మీకు చెప్తాను. నేను మద్రాసులో ఇంజనీరింగ్ చదివాను. మన ఆంధ్ర నుంచి మా బ్యాచీలో 5 తెలుగు వాళ్ళు ఉన్నాం. అక్కడ తమిళం మాట్లాడతారు, మాకు తమిళం రాదు, వాళ్ళకి తెలుగు రాదు. మా 5 మాట్లాడుకుంటూ ఉంటాం. మొత్తానికి మేము ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చాం.
అప్పుడు ఇంజనీర్లు చాలా తక్కువ. మాకు ఫైనల్ ఇయర్లో పరీక్షలు అయిపోతాయి. 6 నెలలు మేము ట్రైనింగ్లో ఉంటాం, కంపెనీస్లో ట్రైనింగ్లో ఉంటాం. మా 5గురికి ఉద్యోగాలు వచ్చాయి. మేము సంతోషంగా ఇంటికి ఉత్తరం వేస్తే ఇంటి దగ్గర నుంచి అన్నారు, ఇంకే చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, చాలామంది అమ్మాయిలు ఇస్తామని అంటున్నారు, అర్జెంటుగా వచ్చి పెళ్లి చూపులకు రండి అంటున్నారు మా 5గురిని. ఇదేంట్రా బాబు అనుకున్నాం. ఎందుకో మాకు పెళ్ళి అంటే భయం వేసింది. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు భయం. అయితే మాలో ఒకడు బాగా డబ్బున్నాడు. అబ్బాయి పేరు కృష్ణారెడ్డి. వాళ్ళకి మెద్రాసులో ఒక పెద్ద హోటల్ ఉంది, సవేరా హోటల్ అని ఉంటుంది, ఇప్పటికీ ఉంది. వాళ్ళ నాన్నగారికి ఆడన్నాడు, రేయ్ ఇంట్లో అలాగే చెప్తారు, మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నా నేను మాత్రం తొందరపడి వివాహం చేసుకుని అన్నాడు. ఏరా ఎందుకు చేసుకోరా అన్నాము. వాడు అంటాడు, నాకు అచ్చం శ్రీదేవి లాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటున్నా అంటున్నాడు. ఎవరి పోలికలు ఉండాలంట అది. మొత్తానికి మా నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టారు. మా కృష్ణారెడ్డికి మాత్రం పెళ్ళి అవ్వాల. ఎందుకని? అది నీకు తెలిసిపోయింది. మేము అనుకున్నాం వీడికి పెళ్ళి అవదలే, బట్టతల కూడా వచ్చింది వాడికి, వీడికి ఎవడెత్తాడికి పిల్లలు అనుకున్నాం. ఒకరోజు సడన్గా మా కృష్ణారెడ్డి పెళ్లి కార్డు వచ్చింది. మేము అందరం అనుకున్నాం ఎవరి పెళ్ళికైనా వెళ్ళకుండా ఉండొచ్చు, కానీ కృష్ణారెడ్డి పెళ్ళికి మాత్రం తప్పకుండా వెళ్ళాలి. ఎవరిని చూడ్డానికి? అబ్బా, పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్లి పందిరిలో మా కృష్ణారెడ్డి పక్కన ఒక తారు డబ్బా కూర్చుంది. మాకు చాలా నవ్వు వచ్చింది. ఇడు శ్రీదేవి శ్రీదేవి అన్నాడు, తారు డబ్బాని చేసుకున్నాడు ఏంటి రబ్బా అనుకున్నా. భూమి మీద రకరకాలుగా మనం ఆలోచిస్తాం, కానీ మనం చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతాం. కానీ నా యేసయ్య మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. మనలో ఎవరైనా ఆయనకు ప్రియురాలు కావాలంటే తప్పనిసరిగా ఫరో యొక్క గుర్రము యొక్క పోలికలోనే మనం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. అందుకే దేవుడు వాక్యంలో రాయించాడు, నా ప్రియురాలైన సంగమా ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోలుస్తాను. అసలు ఈ ఫరో యొక్క గుర్రాన్ని దేవుడు ఎక్కడ చూశాడు? అసలు ఈ గుర్రం ఏం చేసింది? ఏం చేస్తే ఈ గుర్రం యేసయ్య హృదయంలో చోటు సంపాదించింది? 1-2 వాక్యాలు చూద్దాం. మీకు ఇష్టమేనా? అసలు ఫరో గుర్రం ఏం చేసిందో మనం అదే చేద్దాం. ఏం చేస్తే ఫరో గుర్రము యేసయ్యకు ప్రియురాలుగా మారిందో అదే పని మనం కూడా చేసి ఆయనకి ప్రియురాలుగా మారదాం. చాలా చక్కటి విషయం, దయచేసి చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 23 వాక్యాన్ని చూద్దాం. దయచేసి చూడండి. ఐగుప్తీయులను, ఫరో గుర్రాలు కనబడియా, ఫరో గుర్రములను, రథములను, రౌతులను పిల్లరా ఎవరిని తరుముతున్నారు? ఇజ్రాయేలుని, దేవుని ప్రజల్ని తరుముతున్నారంట. ఎవరు? మరలా చదవండి వాక్యం. ఐగుప్తీయులను, ఈజిప్షియన్స్, దేవుని ప్రజలకి శత్రువులు. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను,
రౌతులను వారిని తరుముతున్నారంటే ఏంటి? ఎవరు వాళ్ళు? ఇజ్రాయలీలు. ఇజ్రాయలీలను తరుముతున్నారు. ఎందుకు? చంపడానికి. చంపడానికి. ఎందుకంటే వాళ్ళ మాట వినలా. వాళ్ళ మాట వినలా. ఈ బానిసలు మా చెప్పుల కింద బతికిన వాళ్ళు మా మీద తిరుగుబాటు చేస్తారని వాళ్ళ మాట విన్నందుకు ఒక్కడు కూడా బతకూడదు. ఫరో చెప్పాడు, ఒక్కడు కూడా బతకూడదు, చంపేయండి అందరినీ. మీరు గమనించండి, మణిపూర్లో ఇదే జరిగింది. ఎస్, పొద్దున్న చెప్పాను కదా మేము వెళ్ళామని. వెళ్ళారా? క్రైస్తవులు పరిపాలించే పాలకుల మాట వినలేదని కొండల మీద బతుకుతున్న వాళ్ళని చంపడానికి, వాళ్ళ మాట వినలేదని మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారని ఆడవాళ్ళ బట్టలు కూడా ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు. పొద్దున్న చెప్పాను కదా, ఒక అబ్బాయి సొంత అక్క చెల్లెల తల్లిని బట్టలు ఊడదీసి తిప్పుతుంటే అలా చెయ్యొద్దు ఆపినందుకు ఆ డేవిడ్ అనే అబ్బాయిని తలకాయ నరికేసి దడికి పెట్టారు. మాకెందుకు ఆశ కలిగింది? అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, వాళ్ళకి ఏదైనా ఉంటే సహాయం చేయాలని 12 మంది సేవకులు ప్రార్థన చేసుకుని వెళ్తే ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో ఆ ఒక్క అబ్బాయిని చంపలా 146 మంది నరికేశారు. దాని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, మీకు పంపిస్తాను. ఆ 146 మంది జ్ఞాపకార్థంగా ఒక గోడ కట్టి ఆ 146 మంది ఫోటోలు పెట్టి వాల్ ఆఫ్ రిమెంబరెన్స్ అని, దేవుని కోసం వాళ్ళ మాట వినలేదని వాళ్ళ తలకాయ నరికేశారే. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ మాట వినకపోవటం. మేము నమ్మిన దేవుడే గొప్ప దేవుడు అని చెప్పటం, మేము నమ్మిన దేవుడే సజీవుడు అని చెప్పటం, మేము నమ్మిన దేవుడే మాట్లాడే దేవుడు అని చెప్పటం. కోపం వచ్చింది, మా దేవుళ్ళు ఎలా కాదా అని పటమని నరికేశారు తలకాయ. చర్చ్ అంటూ ఉండకూడదు, దేవుని ఆలయం అంటూ ఉండకూడదని వందల చర్చలు తగలబెట్టారు. మేము చూసాం వెళ్ళి. అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూస్తే కట్టు బట్టలతో ప్రాణ భయంతో అడవుల్లో పరిగెత్తారు. అడవుల్లో క్యాంపులు వేసుకున్నారు. వాస్తవంగా చెప్తున్నా, బట్టలు మార్చుకోవడానికి మారు బట్టలు లేవు. మేము తీసుకెళ్ళిన బట్టలే మరలా వాళ్ళకి వచ్చినాయి. ఎప్పుడు ఆహారం ఉంటుందో తెలీదు. మనకు 3 పూట్ల పుష్టిగా ఆహారం ఇస్తున్నాడు, వాళ్ళకి ఆహారం ఎప్పుడు ఉంటుందో తెలీదు. వండుకోవడానికి పాత్రలు కూడా లేవు, కొన్ని కొన్నాం మేము. వాళ్ళు నమ్ముకుని దేవుడు నిజమైన దేవుడని మేము వెళ్ళి అడిగి, ఇంకా బట్టలు కొనమంటారా, భోజనాన్ని పదార్థాలు కొనమంటారంటే వాళ్ళు మమ్మల్ని అడిగింది ఏంటండి, రోడ్ల మీద ఆదివారం మేము ప్రార్థన చేస్తుంటే వర్షం కురిస్తే వర్షంలో తడిచిపోతున్నాం, ఆరాధన జరగట్లేదు, అందుకని మాకు చర్చి కట్టండి అని అడిగారు. మా గుండె పగిలిపోయింది. 12 మంది ఒక్కొక్కరు 1 లక్ష పట్టుకెళ్ళాం. 12 లక్షలు తీసుకెళ్ళాం. దాంతో చర్చి ప్రారంభించాం. ఇక్కడికి వచ్చాక ఇంకా డబ్బులు పంపాం. దేవుని దయకొలది ఆ టీం ద్వారా మణిపూర్లో చక్కటి మందిర నిర్మాణం జరిగించాడు. ఫొటోస్ పెడతాను. ప్రియులారా,
దేవుడి ప్రజల మీద. ఆ క్రీస్తు విరోధులకి ఎందుకు కోపం అంటే ఆయన పరిశుద్ధుడని, ఆయన సజీవుడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయన ముఖ దర్శనం మనం చేసుకోవచ్చని దేవుని ప్రజలు ఇజ్రాయేలీలు చెప్తుంటే, ఎరా మా దేవతలు అట్లాంటి వాళ్ళు కారా, మా దేవుళ్ళు అట్లాంటి వాళ్ళు కారని కోపం వచ్చి తరుముతున్నారట చంపడానికి. అందులో ఫరో గుర్రాలు కూడా ఉన్నాయి. ఆ తరుముతున్న వారు ఎవరున్నారు? ఫరో గుర్రాలు ఉన్నాయి, అపోజిషన్ పార్టీ వాళ్ళు. అపోజిషన్ పార్టీలో ఉన్న ఫరో గుర్రము యేసయ్యకు ఎలా ప్రియురాలైపోయింది? నాకు అంతుపట్టిన ప్రశ్న. ఆయనకి ఎలా ప్రియురాలైందో ఇప్పుడు మనకు అర్థమవుద్ది. మరలా చదవండి నిర్గమాకాండం 14వ అధ్యాయం 23వ వచనం. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను, ఇశ్రాయేలీయుల్ని 12 గోత్రాలను తరిమి, వాళ్ళు తరుముతుంటే వాళ్ళందరూ ఎక్కడికి చేరారండి? సముద్ర మధ్యాన్ని చేరారంట. నేను అనుకున్నాను అప్పటి వరకు అసలు ఇక్కడ ప్రారంభించి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారేమో, మధ్యలో ఆగలేదు అనుకున్నాను. మధ్యలో ఒక స్టాప్ ఉంది, సింగిల్ స్టాప్. అక్కడ ఏం జరిగిందో చూడండి. సముద్ర మధ్యం చేరిన తర్వాత ఏం జరిగిందో వాక్యం చదవండి. అయితే అప్పుడు ఎంత టైం అయిందంటే వేకువజామున చదవము. యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుంచి ఐగుప్తీల దండు వైపు చూసి ఐగుప్తీల దండుని కలవరపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. వాళ్ళు అంతవరకు చెప్తున్నారు, మేము ఆరాధించే దేవుడు కనబడతాడు. కనబడడం ఏంట్రా, మెంటలు వచ్చింది మీకు? కనబడమే కాదు, ఆయన ముఖ దర్శనాన్ని మీరు చేసుకోవచ్చు. పిల్లరా, వేకువజామున ఏం జరిగిందంటే దేవుని ప్రజలకి ఇశ్రాయేలీయులను చంపడానికి ఆ శత్రు సైన్యం పరిగెడుతుంది. నేను అనుకుంటాను, అక్కడ రాయలేదు కానీ, ప్రభువా ఇంక మా శక్తి చాలదు, మా బలము చాలదు, మా పసిపిల్లల ప్రాణాలని, మా ప్రాణాలని నువ్వు మాత్రమే కాపాడగలవని అనుంటారేమో. ఆ శత్రు సైన్యానికి దేవుని ప్రజల మధ్యలో పగలు మేఘస్తంభంగా ఉన్న దేవుడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు ఏమయ్యాడు తెలుసండి? మహాదేవుడుగా అగ్ని మేఘమయమైన స్తంభంగా నిలబడిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. రెండు కంబైండ్ అయినాయి, అగ్ని మేఘం కంబైండ్ అయి మహాదేవుడిగా నిలబడిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసండి? శత్రులేపు అలా చూశాడంతే. బాణాలు పట్టుకోలా, త్రిశూలాలు పట్టుకోలా, కత్తులు పట్టుకోలా, ఏం పట్టుకోలా. అలా చూడంగానే శత్రు సైన్యానికి ఏమైందంటే కలవరం వచ్చిందంట. ఎందుకు కలవరం వచ్చిందో ఆ తర్వాత వాక్యం చదవండి. అలా చూడంగానే ఏమైంది తెలుసండి? చాలా రథాలు వస్తున్నాయి వీళ్ళు చంపడానికి. అలా చూడంగానే దేవుడు ఏం చేశాడంటే వారి రథ చక్రాలు ఊడిపడినట్లు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత విచిత్రం అంటే, వీడి రథాన్ని చూస్తే చక్రాలు ఊడిపోయి, వాడి రథాన్ని చూస్తే చక్రాలు ఊడిపోయి, ఆ రథాన్ని చూస్తే చక్రాలు ఊడిపోయి. ఏ రథంకి చక్రాలు లేవే? కలవరం వచ్చింది. మీకు అర్థమైందా? మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎంతమంది అయ్యగారులు వచ్చారు? మీ అయ్యగారు ఉన్నారు, నేనున్నా. అందరం ఆలోచన చేసి, అయ్యగారు అసలు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, వరదలు వచ్చి, గుంటూరుకు వరదలు ఏంటండి, ఎవడన్నా అవుతాడు? టోల్ గేట్ దగ్గర వరదలు ఏంటండి?
కారులో కొట్టుకుపోయి 3 చచ్చిపోవడం ఏంటండి, 3? అసలు కరోనా రావడం ఏంటండి? అసలు కారంతో మండిపోతున్న గుంటూరులో కుప్పలు కుప్పలుగా చచ్చిపోవడం ఏంటండి? ప్రియులారా, మనందరం ఇంక లాభం లేదు, సువార్తకి వెళ్ళిపోదాం. పొద్దున అన్నారుగా మనందరం ఎక్కడికి వెళ్ళాలి? సువార్తకి వెళ్ళిపోదామని నిరీక్షణ అయ్యారు. ఎవరెవరు మోటార్ సైకిల్ ఉన్నాయో అయ్యగారులు అందరూ కలిసి పక్కన ఉన్న పల్లెటూరు సువార్తకి వెళ్దామని చెప్పారు అనుకోండి. ఉదయానికి అందరూ రెడీ అయిపోయి మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళందరూ మోటార్ సైకిల్ వేసుకొని పక్కన పల్లెటూరుకి వెళ్తుంటే తోవలో ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మోటార్ సైకిల్ రథ చక్రాలు, అంటే మోటార్ సైకిల్ చక్రాలు ఉంటాయిగా, ఆ చక్రాలన్నీ తపమని ఊడిపోయి అనుకోండి అందరూ. ఎలా ఉంటుంది అంటారా? కొంతమంది అంటారా, అయ్యగారు ఈ ఊరు పొలిమేరలు ఏదో తేడా ఉందండి అయ్యగారు. పొలిమేరకు రాగానే అన్ని మోటార్ సైకిల్ చక్రాలు ఊడిపోయి ఏంటండి అయ్యగారు? ఇప్పుడు సువార్తకి వెళ్దామా, తర్వాత వెళ్దామా చెప్పండి రా. అయ్యగారు ఏదో తేడా ఉంది, ప్రార్థన చేసుకుని ఇంకోసారి వెళ్దాం అంటాం మనమా? ఏ తెలుసు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇంకా అనకూడదు అలా. రథ చక్రాలు ఊడిపోయినా వీళ్ళ రథాలు ఆగట్లా. అది విచిత్రం. లోతుగా వాక్యం ధ్యానం చేస్తే ఆ గుర్రము, ఫరో గుర్రము యేసయ్య హృదయంలో చోటు సంపాదించడానికి కారణం ఏంటంటే ఆ రథాల యొక్క చక్రాలన్నీ ఊడిపోయినా రథాలు ఆగట్లేదట్రా. ఒకటో చెప్పట్లు. ఇప్పుడు వాక్యం చూడు. రథ చక్రాలు ఊడిపోయినా వాళ్ళు తోలడం ఆపట్లేదట. అంటే రథాలు ఏమవుతున్నాయి? వెళ్తున్నాయి. రథాలు చక్రాలు ఊడిపోయి వెళ్ళటానికి కారణం కష్టం ఎవరిది? తోలునోడుదా, గుర్రందా? కుట్ర చెప్పట్లు. ప్రపంచం లోకం ఏమనుకుంటుందంటే భలే కష్టపడి తోలుతున్నాడు అంటుంది. దున్నపోతులాగా నిలబడ్డాడు రథం మీద, 3 పూటలు తిని ఎలా అని కొరలతో పట్టం కొడుతున్నాడు. దెబ్బ కొడుతున్న కొలిది గుర్రం స్పీడ్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే రథ చక్రాలు ఊడిపోయినా సతికిలు పడి కింద పడిపోయే గుర్రం కాదు ఇది. బలహీన పడిపోయే గుర్రం కాదు. ఆ గుర్రాలను మేము మణిపూర్లో చూసాం. భార్య కళ్ళ ముందు భర్తను చంపేశారు. 146 కుటుంబాలు. తల్లిదండ్రులు చూస్తుండగా పిల్లలు తలకాయలు నరికేసి పట్టుకెళ్లారు. తిరుగులేదు ఇది. ప్రభుత్వం చూస్తూనే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇల్లులు తగలబెట్టారు. ప్రార్థన చేసుకునే మందిరాలు 100 కొలత తగలబెట్టారు. కట్టుబట్టలతో వెళ్తున్నారు. ప్రియులారా, బ్రతుకు చక్రాలన్నీ ఊడిపోయాయి. బ్రతుకు చక్రాలన్నీ ఊడిపోయినా రథం మాత్రం ఆగట్లా. విశ్వాస రథం ఆగట్లా. ఏసన్న గారు పాట రాశారు తెలుసండి. విశ్వాసనావసాగుతూ పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసంతో ప్రార్థనలు పెట్టారా? సాతానుగాడు ఏం చేశాడు? తుఫాను తీసుకొచ్చాడు. చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. ప్రార్థన ఆగిందా? నన్ను ఆపాడా? రాత్రి టోల్ గేట్ దగ్గర బస్సులు మునిగిపోయినంత వరద ఉందంటున్నారు, కార్లు మునిగిపోయినంత వరద ఉంటున్నారు. వరదలో 3 కొట్టుకుపోయి చనిపోయారని న్యూస్లో చెప్తున్నారు. నేను విజయవాడలో ఆగిపోయాను. గుంటూరు వెళ్ళాలి. పొద్దున సాక్ష్యం చెప్పాను కదా, ప్రభు కార్యం చేశాడు లేదా? మరి గట్టిగా చెప్పట్లేదు. విశ్వాస రథం ఆగకూడదు. ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ప్రియులారా, రథ చక్రాలు ఊడిపోతాయి. రథ చక్రాలు ఊడిపోతాయి. అందుకే యేసయ్య గారు రాశారు పాట.
విశ్వాసనావసాగుతూ పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుతూ పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావనా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావనా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ అందరం హల్లెలూయా అందరం స్తోత్రం పాడాలి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన పీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా 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 ఆమేన్. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. నిజంగా ఒక మాట చెప్తాను మీకు. అసలు రథచక్రాలను ఊడపీకింది ఎవరు? ఒప్పుకుంటారు దేవుడని. అంటే రథచక్రాలు ఊడపీకి ఈ గుర్రానికి పరీక్ష పెట్టాడు దేవుడు. కొండ చప్పట్లు. నాకు ప్రియురాలుగా వద్దులేదో చూస్తా. ఎవరైనా దేవుడికి ప్రియురాలు అవ్వాలంటే మన బతుకు చక్రాలు ఊడదీస్తూ ఉంటాడు. ఎవరు చెప్పండి? ఎవరు గట్టిగా చెప్పండి. సైతాన్ కదా మనకు అలవాటు. సైతాన్ కాడండి, సైతాన్ కాడండి. రథ చక్రాలు ఊడపీకింది దేవుడు. అయినా వాళ్ళ విశ్వాస రథం పరిగెడుతూ ఉంటుంది. అలాంటి ఫరో గుర్రాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఒక గుర్రాన్ని చూపించిన యోబు గ్రంథం చూడండి. దేవుడే స్వయంగా రథ చక్రాలు ఊడగొట్టినా ఆ రథం ఆగదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చాలా బాగుంటుంది, చదవండి. యోబు గ్రంథం 1:16. అతడు ఇంకా మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి, ఏ అగ్ని అండి? అండర్లైన్ చేయండి. ఎవరి అగ్నిది? మనుషులది కాదట. దేవుని అగ్ని ఆకాశం నుంచి వచ్చి గొర్రెల్ని పనివారిని ఏం చేసింది? ఎవరి అగ్నిది? న్యాయం చెప్పండి, నా వైపు చూడండి. యోబు గొర్రెలు ఇచ్చింది ఎవరు? చెప్పండి రా. పని వాళ్ళు ఇచ్చింది ఎవరు? వాళ్ళు కాపాడవలసింది ఎవరు? అన్యాయం కదా. ఆయనే స్వయంగా అగ్ని పంపి కాపాడవలసిన గొర్రెల్ని, కాపాడవలసిన పని వాళ్ళని తగలబెట్టేస్తే యోబు గారు అసలు చర్చికి రావచ్చా? చెప్పండి రా. యోబాలు ఆవిడ ముందే చెప్పింది, పొదస్వానం దేవుడు దేవుడు అంటావు, ఆ పాస్టర్ గారు పిల్లంగానే జుర్రు వెళ్ళిపోతావు, ఇంటికి కోరదావు, ఏం దేవు అంటే పరిచర్య అంటావు. ఈ పాస్టర్ గారు మతిలేని ఆయన ఏ పన్నును నిన్ను పిలుస్తాడు. ఇప్పుడు దేవుని దగ్గర వచ్చి నష్టం జరిగింది లేదా? ప్రార్థనకి వెళ్ళాలంటారా? చెప్పండి రా. కష్టమా? యేసయ్య హృదయంలో చోటు సంపాదించాలంటే నీ విశ్వాస రథం పరిగెత్తాలి. గట్టిగా చెప్పట్లేదు. యోబు గ్రంథం ఇంకొక చిన్న వాక్యం, 1వ అధ్యాయం 19 నుంచి 19 చాలా బాగుంటుంది, చదవండి రా. ఏ గాలి?
ఫ్యాన్ గాలి అయితే కాదు, గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఆ ఇంటి ఎవరిల్లిది? మన హీరో గారిది. ఆ ఇంటి 4 మూలలో కొట్టగా అది యవ్వన మీద పడినందున వారు ఏమయ్యారట? పిల్లలందరూ చచ్చిపోయారు. విచిత్రం ఏంటంటే సుడిగాలి వచ్చింది, ఊర్లో అన్ని ఇళ్ళు బాగున్నాయి, అందరు కొంపలు బాగానే ఉన్నాయి, వీళ్ళిళ్ళే కూలిపోయింది. న్యాయమా? చుట్టుపక్కల ఏమంటారు? అదినా మా ఊర్లో అయితే మీరు కూడా అందులో దిగిపోయారా? అందులో గోతులో ఓ అంటే బుడుంగుని బైబిల్ చేతులు పెట్టుకుని చుర్రును చర్చికి వెళ్ళిపోతాం. ఏమైందమ్మా? ఈదులో మా అందరి ఇళ్ళు బాగున్నాయి, నీళ్ళు కూలిపోవడం ఏంటి అంటారా? అనరా? పైగా పిల్లలందరూ చచ్చిపోయారా? ఇంకా పేదలు అంటే ఏంటే? ఇంకా బైబిల్ అంటే ఏంటే? వచ్చాయి గర్వాపసి, ఈ బ్యాచ్ ఒకటి వచ్చింది. అర్థమైందా? అలా నొక్కంగా నాడు కనబడతాడు. గర్వాపసి వచ్చాయి, సబ్స్క్రైబ్ చేయి, అకౌంట్ నెంబర్ వస్తుంది, అందులో ఏంటి డబ్బులు. ఆ దేవుడు ఏం చేస్తాడు అంటున్నా? దేవుడేమో వీటన్నింటినీ జయించి యేసయ్య హృదయంలో చోటు సంపాదించిన దేవుడు కోరిక. ఆ యోబు గారు భార్య అంటది, మేడం గారు, ఇంకా దేవుడు దేవుడు అంటాడయ్యా, మనకి ఇంత అన్యాయం చేసిన దేవుడిని తిట్టి నువ్వు చచ్చిపోరా బాబు. మా బాబాయ్ వరుస బాబాయ్ అవుతాడు. అసలు కోమట్లో ఎవరు సామాన్యం తాగరు. మందు కొట్టి వస్తే ఈ దిక్కుమాలినాడు ఇప్పుడు చచ్చిపోతాడు అంటది యోబు భార్యలాగా. ఈ దిక్కుమాలినాడు ఎప్పుడు చచ్చిపోతాడని మరలా మెడలో తాలిబొట్టు తీసి ఇటు ఇటు అనుకుంటుంది. ఇలాగా నాకు చాలా నవ్వు వస్తుంది. తాలిబొట్టు తీసేలా అనుకుంటే మా బాబాయికి ఆయుష్కాలం వచ్చేద్దాం అనుకుంటుంది. యోబు అంటాడు, ఏవే పిచ్చి మొక్కలు మాట్లాడతావు, యెహోవా ఇచ్చెను అని మనకు తెలుసు. కానీ యోబు అంటాడు, ఏమే దేవుడు మనల్ని పరీక్ష చేస్తున్నాడు, ఆ పరీక్షలో గెలిస్తే యేసయ్య హృదయంలో చోటు సంపాదిస్తాము, పైగా ఆ పరీక్షలో గెలిస్తే 2 ఆశీర్వాదం పొందుకుంటాం. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ పరీక్షలో మన విశ్వాసానికి పరీక్ష జరుగుతాయి, నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతాయి. నీ విశ్వాస జీవితంలో దేవుడే కొన్ని పరీక్షలు ఎందుకు పెడతాడంటే దేవుడు నిన్ను 2 ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎస్, యోబు గ్రంథం చదివితే మనకు పనిచేస్తుంది తలక. అర్థమైందా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1:12. నా వైపు చూడండి. కామన్గా నా దగ్గర ప్రార్థన చేయడానికి వస్తారు కదా విశ్వాసులు, సేవకులు. మేము కూడా, నేను విశ్వాసకు ఉన్నప్పుడు కూడా అయ్యగారుల దగ్గరికి వచ్చి, అయ్యగారు నా ఇంట్లో చాలా శోధన అయ్యగారు, మరి ఏమని ప్రార్థన చేయాలమ్మా? శోధన ఏం చేయాలి? తప్పాలా? వచ్చిన తమ్ముడు ఏం చేయాలి? శోధన తప్పేటి ప్రార్థన చేయను ఆయన. మేము ఇక్కడ వీళ్ళు బాధపడలేక ఆ సంఘం అంతా ప్రార్థన చేయండి, పలానా సిస్టర్ గారికి శోధన వచ్చింది. శోధన అంతా ఏమవ్వాలి? తొలగిపోవాలి. అంతా ఈవిడ రాగానే అన్ని బ్లెస్సింగ్లే, అన్ని బ్లెస్సింగ్లే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే శోధన సహించేవారు ధన్యులట. గట్టిగా చప్పట్లు కొట్టి. ఫరో గుర్రము
శోధన సహిస్తుంది. దానికి కూడా స్పెషల్ క్యారెక్టర్ అది. నువ్వు నిజంగా ఫరో గుర్రం అయితే శోధన సహించి శోధన జయిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎంత శోధనైనా సహిస్తావో శోధన ఏం చేస్తావు? చివరికి జయిస్తావు. జయిస్తే అప్పుడు నీకు అద్భుతమైన ఆభరణం ఇస్తాడు దేవుడు. ఆ ఆభరణం ఎవరికి ఉండదు. చదవండి, కింద ఉంది. అతడు శోధనలో నిలబడితే ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. పరలోకి వెళ్ళంగానే నీకు కిరీటం ఉంటుంది. అమ్మ, నేనే రథచక్రాలు ఓడగొట్టాను రా. నీ విశ్వాసం ఆగిపోవాలని ఓడగొట్టాను నేనే. అదేంటో తల్లి, రథచక్రాలు ఊడిపోయినా నీ రథం ఆగలేదేట్రా? ఇంకా ప్రార్థన పెరిగిపోయిందేంట్రా? రథం ఇంకా జోరుగా వెళ్తుందేంట్రా? చక్రాలు ఉన్నప్పుడు నెమ్మదిగా వెళ్ళేది, చక్రాలు ఓడదీసే రథం ఏమైంది? స్పీడ్ పెరిగింది, ప్రార్థన పెరిగింది, విశ్వాసం పెరిగిందిరా. అందుకని నీకు కిరీటం తయారు చేశాను. నువ్వు పరలోకి రాగానే నీకు కిరీటం పెట్టబోతాను. గట్టిగా చప్పట్లు కొట్టి. నేను అనుకుంటాను, పాస్టర్ గారు ఎప్పుడైనా పాస్టర్ గారిని, ఏవండి నాకు కిరీటం చేయిస్తారా అని అడిగింది అనుకోండి, ఓకే అంటాడండ. అదే పాస్టర్ గారు నా యేసయ్యని అడగమనండి, నీకు ఇస్తాడు వాడమ్మా. యేసయ్య ఇస్తాడు కదా. హూ ఇస్ గ్రేట్? యేసయ్య గొప్పడు కదా. గట్టిగా స్తోత్రాలు చెప్పు. ప్రైజ్ లార్డ్. మా నాన్న అడిగిన నా కిరీటం చేయించలేదు. నా ప్రభు శోధన సహించి జయిస్తే నా కిరీటం ఇస్తాడు కదా. యోబుకి ఎంత గొప్ప కిరీటం ఉందో. నేను అనుకుంటాను, తక్కువ శోధనలు అయితే చిన్న కిరీటం, ఎక్కువ శోధనలు అయితే శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఇంక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ప్రియులారా, ఫరో గుర్రము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకో, ఆ గుర్రం కళ్ళకి ఏం కడతారు తెలుసా? గంతలు. అర్థమైందా? నేను ఈ కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటాను చెప్పండి? చెప్పండి రా. నా కళ్ళు కనబడవు. ఇది పెట్టుకుంటేనే ఆ పాటలో ఏముందో చూస్తా. నిజమా కాదు? అలాగే లోకంలో కొన్ని చూడకుండా ఉండవలసిన వాటిని, లోకంలో ఉన్న అపవిత్రతతో మనలోకి వెళ్లకుండా ఉండడానికి మన గురి యేసయ్య మీదకి ఉండడానికి వాక్యమైన గంతలు మనం కట్టుకోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఫరో గుర్రం అంటది, గంతలు కట్టు. గుర్రానికి గంతలు కట్టలేదని, కళ్ళు కట్టలేదు అనుకోండి, ఆ గుర్రం ఏమవుద్దో తెలుసా? అటు ఇటు చూస్తుంది. చూస్తే ఏ గోతులు పడేస్తుందో. దాని గురి చేరవలసిన స్థానానికి వెళ్ళాలంటే కళ్ళకే ఉండాలా గంతలు. 16వ కీర్తన 8వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, చూడండి, అద్భుతంగా ఉంటుంది. 16వ కీర్తన 8వ వాక్యం.
సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. గట్టిగా చప్పట్లు కొట్టు. కళ్ళకి వాక్యమైన గంతలు కట్టుకొని దేవుని యందు గురి పెడితే దేవుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? మన కుడి పక్కనే ఉంటాడు. గట్టిగా ఇప్పుడు చప్పట్లు కొట్టు. కళ్ళ గంతలు కట్టుకొని జీవిస్తున్న విశ్వాసి పక్కన ఎవరుంటారు తెలుసా? నా యేసయ్య. నా యేసయ్య. యేసన్ గారు ప్రసంగం చేసినప్పుడు విన్నాను. కొంతమంది లూజు వాళ్ళు ఉంటారు. లూజు అది భలే పదం వాడతాడు. కాలేజీకి వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్తుందంట అమ్మాయి. బస్ ఎక్కొచ్చు తినగా కళ్ళ గంతలు ఉండవు. అక్కడ ఆడెవడే నిలబడతాడు, పనికి మళ్ళీ ఆడనే చూస్తుంటుంది. ఎందుకో తెలుసా? ఆడ అవతారం వేరుగా ఉంటుంది. వాడు చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని నిలబడతాడు. నిజమండి, మా వైజాగ్లో ఉన్నారు. పాపం మా చర్చికి వచ్చిన ఆవిడ బస్ స్టాప్ దగ్గర నిలబడి నేను తీసుకెళ్ళా ఆవిడతో వెళ్ళడానికి. ఆ చినిగిపోయిన ప్యాంట్ వేసరికి అబ్బా ఇట్రా అని చెప్పని ఓ 10 రూపాయలు ఇచ్చి ప్యాంట్ కొనుక్కో అంటాను. మా అమ్మ అడుక్కున్నాడు కాదాడు. మీ రోజుల్లో అడుక్కున్న వాళ్ళు చినిగిపోయిన ప్యాంట్లు ఎత్తారు. ఇప్పుడు ఫ్యాషన్. అమ్మాయి చూడాలి. పైగా అదేం చేశాడు తెలుసా? చుట్టూ డెప్పు కట్టి కొట్టి పైన తాటి చెట్టు పెట్టాడు. తాటి చెట్టు. నిజమండి. ఈ అమ్మాయి లూజు కదా, ఎవరిని చూడదు, ఆడనే చూస్తుంది. అర్థమైందా? ఆడనే చూస్తుంది. పిల్లరా, దీనికి పోయే కాలమే. ఇది కూడా సిలిగిపోయిన ప్యాంట్ వేసుకుంది. నిజమండి. ఇట్లాంటి పాపిష్ట ఆలోచనలు రావడానికి కారణం ఏంటి తెలుసండి? ఈ కన్నును జాగ్రత్తగా కాపాడుకోకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యం చాలా బాగుంటుందండి. యేసయ్య మన పక్కన ఉండాలంటే ఏం చెయ్యాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నీ ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడిపోతే దేహమంతా ఏమవుద్ది? చీకటైపోద్ది. ఆ దేహమంతా చీకటితో అల్లాడిపోయే కారణం ఏంటంటే కన్ను చెడిపోయింది. ఇది తక్కువదాయి కాదుగా. ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం ఎంత మంచిదాయో, వాడు ఎంత మంచోడో. మా వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ నాన్న రిటైర్ అయితే 3.5 లక్షలు పెట్టి ఒక బండి కొనిపించాడు. దానికి ఎంత టైరు. ఆడు విచిత్రం ఏంటంటే ఆడికి ఏం పోయే కాలం. ఆ బస్సుల కింద నుంచి, ఈ లారీల కింద నుంచి బుర్రు బుర్రుమని ఈ కింద మీద పడిపోయి రోడ్డుకి ఇంతే 2 అంగుళాల డిస్టెన్స్లో అలా దొర్లుకుంటూ వెళ్తున్నాడు. కారణం ఏంటంటే ఈ పిల్ల చూడాలి. ఈ లూజ్ దే. మీరు ఆలోచించండి. మన ఆడపిల్లల కళ్ళు పవిత్రంగా ఉండును గాక. మన మగపిల్లల కళ్ళు పరిశుద్ధంగా ఉండును గాక. మన దేవుడు మన పిల్లల్ని ఫరో గుర్రములాగా మార్చుడు గాక. మన పిల్లలు మన యేసయ్య హృదయంలో చోటు సంపాదించబడ్డారు. అంచేత ప్రియులారా, సంఘంలో చేర్చబడిన మనం యేసయ్య హృదయంలో చోటు సంపాదించాలంటే కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఇంకో మాట కూడా అన్నాడు. మనందరూ తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వాక్యం. మత్తయి సువార్త 5:27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.
నేను మీతో చెప్పింది ఏమనగా, అంతేనండి, చాలు. మోహపు చూపుతో చూస్తే హృదయములు వ్యభిచారం చేసినాడే. అందుకే ప్రియులరా, ఫరో గుర్రం అయితే ఈ మోహపు చూపులు నేను చూడకూడదు, ఈ పాపిష్టి చూపులు నేను చూడకూడదు అని కళ్ళకేం పెట్టుకుంటుంది? వాక్యం అనే గంటలు గట్టిగా చెప్పట్లేదు. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తా. ఈ ఫరో గుర్రానికి నోటికి ఏముంటుందండి? గట్టిగా చెప్పండి రా. కళ్ళెం. పిల్లరా, అసలు నోటికి కళ్ళెం ఎందుకు ఉండాలి క్రైస్తవులకి? చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1:26. నిజంగా ఉందమ్మా? దా. అన్యజనులకు కాదు కానీ క్రైస్తవులు ఎవరైనా యేసయ్య హృదయంలో చోటు సంపాదించి ప్రియురాలుగా ఉండాలంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాల్సిందే. ఎవడైనాను నోటికి కళ్ళెమ్మ పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. చేతులెత్తి స్తోత్రాలు చెప్పు. ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి వ్యర్థమైపోవాలా, ఫలించాలా? ఎడారిలో ఉన్న ఖర్జూరపు చెట్టు ఫలించిందా లేదా? చెప్పండిరా, ఫలించిందా? అలాగే మన భక్తి ఫలించాలంటే మన నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం. కళ్ళెం పెట్టుకుంటే చెప్తా. మా చర్చిలో కావడం ప్రార్థనకు వస్తుంది, కానీ ప్రార్థన చేయదు. పక్కన ఉన్న వాళ్ళతో, వదినే చీర బాగుంది, వదిన చీర చాలా బాగుందట ఇవిడికి. మరి ఏ సైన్ చూస్తుందో చీరని చూస్తుందో నాకు తెలియదు. ఎక్కడ కొన్నా వదినే? ఎక్కడ నేను కొంటాను వదిన, మీ అన్నయ్య తెచ్చాడు. అవునా? మీ అన్నయ్య ఉన్నాడు, నాకేం తేడు. అలా మొదలెట్టి వాళ్ళ సంగతి తెలుసా అంటది. ఎవరి సంగతి? వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళ సంగతి. వీళ్ళ సంగతి తెలుసా అంటది. పిల్లరా, ఒకరోజు మా ఇంటికి వచ్చింది. అయ్యగారు ఇప్పుడే అందిన వార్తుంది. నీకు దండం పెడతాను తల్లి, నేను మీటింగ్కి వెళ్ళాలి, గుంటూరు వెళ్ళాలి, వర్షాలు పడుతున్నాయి, వెళ్ళగలను లేదు, నాకు భయం వేస్తుంది తల్లి అంటే, ఇప్పుడే అందిన వార్త అయ్యగారు. నాకు వద్దు తల్లి, నీకు దండం పెడతాను. ఆవిడికి మా చర్చిలో ఒక పేరు పెట్టారు. ఆమె పేరు ఏంటంటే ఆల్ ఇండియా రేడియో. ఎందుకంటే ఆవిడ నోటికి ఉండదు. రేడియో అయిన స్విచ్ ఆఫ్ తాగిపోతుంది, ఆవిడ మాత్రం ఆగదండి. నేను తగ్గేది లేదంటది ఆవిడ. పిల్లరా, వాళ్ళ భక్తి ఏమొద్దు చెప్పండి రా. వాళ్ళ మీద కబుర్లు చెప్పుకుంటే వాళ్ళ భక్తి ఏమవుద్ది? ఈ మధ్యనే పాస్టర్ల కంటే విశ్వాసులు తెగ యూట్యూబులు, అసలు సెల్ ఫోన్ అరిగిపోతున్నాడు. ఏం అరిగిపోతున్నాడు? ఓ తిప్పి తిప్పి తిప్పి. వద్దండి, నోటికి కళ్ళెం పెట్టుకుంటాం. యేసయ్యకు ప్రియురాలుగా మారదాం. ఎంత తక్కువ మాట్లాడితే అంత దేవుని హృదయంలో చోటు సంపాదిస్తాం. అసలు ఏమీ మాట్లాడుకుంటుంటే ఆయన హృదయంలో ప్రియురాలుగా మారిపోతాం. ఫరో గుర్రం దగ్గర చెవులో ఎన్ని మాటలు చెప్పు, అదేమంటది తెలుసా? అంతే అంతే అంటది. అంచేత ప్రియులారా, మన ప్రవర్తనలో ప్రతి విషయాన్ని ప్రభు గమనిస్తాడు. చూపులు ఎలా ఉన్నాయి, నోరు ఎలా ఉంది, విశ్వాస చక్రాలు ఊడిపోతే ఆ విశ్వాసం ఇంకా పరిగెడుతుందా లేదా, ప్రార్థన రోజు రోజుకి పెరుగుతుందా తగ్గిపోతుందా, కష్టాలు వస్తున్న కొద్ది, బాధలు వస్తున్న కొద్ది, శ్రమలు వస్తున్న కొద్ది
నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది. ఆవిడ సాక్ష్యం ఎంత గొప్ప తెలుసా? చర్చికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఆయన వేరే కొట్టుడు కొడతాడట. ఈసారి చర్చికి వెళ్తే మరి చంపేస్తాను అన్నాడంట. అప్పుడు అందంట, అయ్యా ఒక పన్ను పుచ్చిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్తానయ్యా అని అబద్ధం చెప్పి ఒక పన్ను పీకిచ్చుంది. ఇంకో ఆదివారం చర్చికి వెళ్ళడానికి ఇంకో పన్ను పీకించింది. అలాగూ 32 వారాలు చర్చికి వెళ్ళడానికి 32 పళ్ళు పీకించేసిందండి. ఆమె సాక్ష్యం ఉంటుంది, ఆమె ఇచ్చాపురంలో ఉంటుంది. ఆ ఊరినంతటిని రక్షించుకుంది ఆవిడ. ఆ ఊరినంతని రక్షించింది. ఆమె యేసయ్యకు ప్రియురాలుగా మారిపోయింది. ఆమె ఒక కోమట్ల కుటుంబంలో పుట్టింది. ప్రియులారా, వీళ్ళందరూ యేసయ్యకు ప్రియురాళ్ళు. యేసయ్యకు ప్రియురాలు పాత నిబంధనలో ఉన్నారు, యేసయ్యకు ప్రియురాలు కొత్త నిబంధనలో ఉన్నారు, యేసయ్యకు ప్రియురాలు ఇప్పుడు సంఘములు కూడా ఉన్నారు. అందుకే ప్రియులారా, యేసయ్య అంటాడు, ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోలుస్తా, నీ రథ చక్రాలు ఊడిపోయినా నీ ప్రార్థన ఆకూడదు, నీ బ్రతుకు చక్రాలు ఊడిపోయినా నీ ప్రార్థన పెరగాలి, నీ విశ్వాసం పెరగాలి. నాకు ప్రియురాలుగా ఉండాలంటే అసలు నువ్వు మాట్లాడద్దు. నీ భర్త నీకు రకరకాలుగా వేధిస్తాడు, ఒక్క మాట మాట్లాడు. నీ భార్య నీకు రకరకాలుగా అంటది, ఒక్క మాట మాట్లాడుతూ. నీ పక్కింటలు వీధులు అందరూ రకరకాలుగా నేను విమర్శిస్తారు. యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళు విమర్శించొద్దు. నోటికి కళ్ళం పెట్టుకో, నోటికి కళ్ళం పెట్టుకో, లేకపోతే భక్తి వ్యర్థమైపోద్ది. నోటికి కళ్ళు పెట్టుకోపోతే భక్తి వ్యర్థమైపోద్ది. ఇంకో మాట ఉంటుంది, పెదవుల వలన వచ్చిన దోషము అపాయకరమైన ఉరి. నోటి మాటే ఉరిగా మారిపోయిన భయంకరమైన భక్తులు బైబిల్లో ఉన్నారు. అంచేత ప్రియులారా, ఫరో గుర్రము పరిశుద్ధతలో నెంబర్ 1. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా దినలోన సంతోషమే. బహు సౌందర్య అర్థమైంది కదండి? ఫరో గుర్రాన్ని అంత తేలిగ్గా యేసు ప్రభు ప్రియురాలను పిలవాల. చాలా పరీక్షలు జరిగినాయి, పరీక్షలు గెలిచింది గుర్రం. మనం కూడా గెలుద్దాం. పైగా ఆ గుర్రానికంట ఆభరణాలు ఉన్నాయంట. ఇది ఎట్రా బాబు, చర్చికి వస్తే ఆభరణాలు తీసేస్తున్నారు,
ఇదేంటి యేసయ్య ఆభరణాలు ఉండాలంటున్నాడు? ఏ ఆభరణాలు ఇవి? మనతో పరలోకం వచ్చే ఆభరణాలు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ ఆభరణాలు మనతో పరలోకం వస్తాయట. ఈ ఆభరణాలు భూమి మీద అందరికీ ఉండవు. పొద్దున్న ఖర్జూరపు చెట్టు చూసాం కదా, ప్రశస్తమైన రత్నములతో దాన్ని ఏం చేశాడు? ఖర్జూరపు చెట్టుని అలంకరించాడట. ఎందుకు? ఎడారిలో ఆ చెట్టు అనుభవించిన శ్రమలను జయించి ఫలించినందుకు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇప్పుడు ఈ పరలోక సంబంధమైన ఆభరణాలు వచ్చేసారి చూసుకోండి. ఓకేనా? వచ్చేసారి చూసుకుందాం. ఇప్పుడు 2 మాటలు చెప్పాలి. ఇక్కడ ఎవరికి సాక్ష్యం తెలియదట. 2 మాటలు చెప్తా. ఈ ఆభరణాలు చాలా బాగుంటాయి. వచ్చేసారి ఇప్పుడు చెప్తాను. అవి సంపాదించాలంటే మనం ఏం చేయాలి కూడా దేవుని వాక్యంలో ఒక మాట మీకు చెప్పగలను. యేసయ్య హృదయంలో చోటు సంపాదించే ప్రియురాలు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. నమ్మినలు గట్టిగా చప్పట్లు కొట్టండి. పిల్లరా, నా జీవితంలో అదే జరిగింది. ఒక పని మనిషి యేసయ్యకు ప్రియురాలుగా మారటం నేను చూశా. ఆమె బ్రతుకులో ఎన్నో కష్టాలు. మీకు ముందే చెప్పాను, నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. విపరీతంగా పూజలు చేసే కోమట్ల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మీకు తెలుసు, కోమట్లు ఎక్కువ పూజలు చేస్తారు కదా. అలానే నేను పుట్టడంతోనే బాగా డబ్బున్న ధనవంతుల ఇంట్లో పుట్టాను. మా తాతగారు చాలా పెద్ద వ్యాపారవేత్త. మా నాన్నగారు మా తాతగారి కంటే చాలా పెద్ద వ్యాపారవేత్త. నేను మద్రాసులో ఇంజనీరింగ్ చేసి వైజాగ్, విశాఖపట్నం వచ్చి 3 కంపెనీలు పెట్టాను. మొట్టమొదటి కంపెనీ పేరు మై హోమ్ బిల్డర్స్ వైజాగ్, ఫేమస్ కంపెనీ. మీరు విశాఖపట్నం అడిగితే అందరు చెప్తారు. రెండో కంపెనీ పేరు మాధవి ఇంజనీరింగ్ కంపెనీ. మాధవి నా భార్య పేరు, అమ్మగారి పేరు. ఆమె ఒక కలెక్టర్ గారి కూతురు, ఆమె కూడా డబ్బున్నవిడే. మూడో కంపెనీ పేరు నవోదయ స్టీల్స్. ఈ 3 కంపెనీల్లో ఇంచుమించు 300 మంది పైగా పని వాళ్ళు పనిచేయటం వల్ల, నాతో పాటు 7 ఇంజనీర్లు కూడా పనిచేయటం వల్ల అతి తక్కువ కాలంలో నేను కోటీశ్వరుడిగా కూడా మారాను. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు మా అమ్మగారు మా ఇంటికి వచ్చింది. నన్ను ఒక ప్రశ్న వేసింది. నాన్న, మన ఊర్లో ఉన్న అందరికంటే మనం మాత్రమే బాగా ధనవంతులు అవటం కారణం ఏంటో నీకు తెలుసా అని అడిగింది. నాకు తెలియదమ్మా అన్నాను. మన కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందరా. మనం వ్యాపారాలు చేసి లక్షలు సంపాదిస్తాం. అందులో నీకు నచ్చినంత డబ్బును పక్కన పెట్టి నీకు నచ్చిన స్థలంలో ఒక దేవాలయం కట్టాలరా అంది. ఆ దేవాలయానికి మనం ధర్మకర్తలుగా ఉండాలని మా అమ్మ చెప్పింది. నాకు ఈ ధర్మకర్తలు నచ్చలేదు. నేను ఆ పని చేయలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాకు కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు వచ్చినాయి. నాకు బాగా డబ్బు వచ్చింది. మా అమ్మ అంటే నాకు ప్రాణం, చాలా ఇష్టం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణమే. కేవలం మా అమ్మ చెప్పిన మాట ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాకు వచ్చిన డబ్బులో ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టాను. అక్కడితో ఊరుకోకుండా ఆ దేవాలయం పక్కన ఒక బోర్డు పెట్టించా. ఈ దేవాలయపు నిర్మాణకర్త, ధర్మకర్త భోగి శాంతారావు నా పేరు పెట్టించాను. దాని వీడియోస్ యూట్యూబ్లో ఉంటే మీరు చూడొచ్చు. అదేవిధంగా మీరు ఎప్పుడైనా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దిగారనుకోండి, పక్కనే ఒక పెద్ద షిరిడీ సాయిబాబా దేవాలయం ఉంటుంది. అందులోకి వెళ్ళి చూస్తే ధర్మకర్తలకు 2 పేర్లు ఉంటాయి. మొట్టమొదటి పేరు టి సుబ్రహ్మరెడ్డి గారు, మా వైజాగ్ ఎంపీ గారు. రెండో ధర్మకర్తగా భోగి శాంతారావు నా పేరు మీరు చూస్తారు. ఇవి కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. ప్రియులారా, రాత్రి ఎందుకు నేను ఇంత యథార్థంగా రుజువుల ఆధారంతో మీకు నేను సాక్ష్యం చెప్తున్నానంటే, గతంలో కూడా నేను భక్తిహీనుడిని కాదు.
కష్టపడి సంపాదించే డబ్బుతో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన భక్తి ప్రకారం విశాఖపట్నం ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో దేవాలయాలు కట్టి ఎన్నో దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ ప్రతి సంవత్సరం తీర్థయాత్రలు వెళ్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు పురస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది? నేనే కాదు, నా 3 కంపెనీల్లో పనిచేస్తున్న 100 మంది పనివారు, నాతో పాటు పనిచేస్తున్న 7 ఇంజనీర్లు, మేమందరము క్రైస్తవులుగా మారటానికి కారణం కేవలము ఒక పని మనిషి ప్రార్థన. యేసయ్య హృదయంలో చోటు సంపాదించి ఒక ప్రియురాలు చేసిన ప్రార్థన ఎలా అద్భుతం చేశాడు దేవుడు. విశాఖపట్నంలో ఆమె ప్రార్థన చేసినప్పుడు లక్షల మంది ప్రజల మధ్యకి ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఏ కార్యం చేశాడు? ఒక ప్రియురాలు పిలిస్తే యేసయ్య వచ్చేస్తాడండి, పరలోకంలో ఉండలేడు. లక్షల మంది ప్రజలు చూశారు, నేను కూడా చూశాను. మేమందరం ఊరికే క్రైస్తవులు అవలా. ఇది మత మార్పిడి కాదు, డబ్బు కోసం కాదు, కేవలం ఒక పని మనిషి ప్రార్థన. యేసయ్య హృదయంలో చోటు సంపాదించిన ఒక ప్రియురాలి ప్రార్థన. వీళ్ళరా, అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదంబ సెంటర్ ఒక పెద్ద సెంటర్ ఉంటుంది. దాని పక్కనే డాబా గార్డెన్స్ అని ఒక ఖరీదైన ప్రాంతం ఉంటుంది. అక్కడ ఎక్కువగా బంగారు షాపులు, సెల్ ఫోన్ షాప్స్ ఉంటాయి. ఆ ఖరీదైన ప్రాంతంలో నేను ఒక పెద్ద స్థలం కొన్నాను. డబ్బులు ఎంతని అడగొద్దు, కొన్ని వందల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాను. ఎందుకు కొన్నానంటే నా వ్యాపారం ఇంజనీర్ని కాబట్టి ఆ స్థలంలో అద్భుతమైన 5 అంతస్తుల బిల్డింగ్ డిజైన్ చేశాను. పనులు ఉన్నారు కాబట్టి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాం. ఇంకో 10 రోజులు ఓపెన్ చేస్తామనగా అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఎవరు ఊహించిన రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలమట్టమై పడిపోయింది. ఎప్పుడైతే అంత పెద్ద భవనం కూలిపోయి పడిపోయిందో ప్రజలు చూడడానికి వస్తారు రారా, లక్షల మంది ప్రజలు వచ్చారు. ఎప్పుడైతే ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయారో వాళ్ళ మధ్యకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక విలేకరులు వచ్చారు. వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీలు వచ్చారు. వీళ్ళందరూ చూస్తానికి ఏం జరిగిందంటే ఆ కుప్పకూలిపోయిన 5 అంతస్తుల భవంతి శిథిలాల అడుగు భాగమున 4 మనుషులు బ్రతికుండి ఏడుస్తున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలకు భయం వేస్తుంది. ఇదా వాళ్ళందరూ వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. అర్ధరాత్రి వేళ చాలా మంది పోలీసులు ఆ స్థలంకి వచ్చారు. వాళ్ళ వెనక ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి. ఈ ఫైర్ సర్వీసులు, పోలీసులు కలిపి ఆ కూలిపోయిన 5 అంతస్తుల భవనం కింద అడుగు భాగం ఉన్న ఆ 4 ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారా, చేయరా? ఇదంతా టీవీలో చూపిస్తారా, చూపించరా? వార్తలు చూసినప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా అక్కడికి వచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ కూలిపోయిన 5 అంతస్తుల భవనం యొక్క యజమాని ఎవరు? దీని ఇంజనీరు ఎవరు? ఎవరి పేరు బయటకు వస్తుంది? భోగి శాంతర్. వెంటనే అర్ధరాత్రి చాలా మంది పోలీసులు మా ఇంటికి వచ్చారు. ఆ కూలిపోయిన బిల్డింగ్ దగ్గర నన్ను తీసుకొచ్చారు. పోలీసులు నాతో చెప్తుంది ఏంటంటే, ఆ 4 మనుషులు కానీ బ్రతికి రాకపోతే నువ్వు జైలు నుంచి మరలా వెనక్కి రావు. నీ కారణంగా వాళ్ళు 4 చనిపోయారు. నాకు భయం వేస్తుంది. అప్పటి వరకు ఆ 4 ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి అంటున్నారు, సార్ కొన్ని గంటల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము మీకు చెప్పేది ఏంటంటే, ఇది మనుషుల చేతులతో సాధ్యమయ్యే పని మాత్రం కాదు. నాకు భయం వేసిందండి. ఎట్లాగ మరి? ఇంతలో నాకు అధికారి వచ్చాడు. సార్, పెద్ద పెద్ద యంత్రాలు తెప్పించి వాడి సహాయంతో వాళ్ళని బ్రతికిద్దాం అన్నాడు. నేను అన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, తెప్పించండి అన్నా. పెద్ద పెద్ద యంత్రాలను వచ్చాయి. ఆ 4 ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు బయటికి రావట్లా. ఆ రాత్రంతా ప్రయాసపడ్డాం.
ఎంత ప్రయాసపడినా ఎవరూ రావట్లా. ఇదంతా మరుసటి రోజు ఏ న్యూస్ పేపర్లో చూసినా ఆ పడిపోయిన బిల్డింగ్ ఫోటో నా ఫోటో. ఏ పేపర్లో చూసినా. పుస్తకం ఉందా? సాక్షి పుస్తకం ఎవరి దగ్గర? పర్వాలేదు. ఆ న్యూస్ పేపర్ అంతా స్కానింగ్ చేసి సాక్ష్యం పుస్తకం ప్రింట్ చేసాం, నేను పంపిస్తాను మీకు. ప్రియులారా గమనించండి, నేను ఇప్పుడు దీంతో పాటు పుస్తకం తెచ్చాను. పర్వాలేదు, నో ప్రాబ్లం, కూర్చో, డిస్టర్బెన్స్ వద్దు, కూర్చో. లాస్ట్లో చూపిద్దాం. ఆ పడిపోయిన బిల్డింగ్ ఫోటో ఉంటుంది ఆ పుస్తకం మీద. మొత్తం ఎక్కడ చూసిన సంచలనమైన వార్త ఏంటంటే, వైజాగ్లో 5 అంతస్తుల భవనం కూలిపోయింది. దానికేంది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 మనుషులు చనిపోయారు. ఆ మరుసటి రోజు కూడా అన్ని పేపర్లు ఇదంతా వచ్చింది. మరుసటి రోజు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ తర్వాత అన్ని కూడా పేపర్లు వచ్చాయి. ఏ పేపర్లు చూసినా సంచలనమైన వార్తే. ప్రియులారా, అక్కడున్న అధికారులు అన్నారు, ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలి? ఇంచుమించు గత 2-3 రోజులుగా ఆ కూలిపోయిన భవనం కింద ఉన్న ఆ 4 మనుషులకి, ఇదేనండి పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో. దీని కింద 4 ఉండిపోయారు. అధికారులు అంటారు, ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలి? ఇంచుమించు గత 2-3 రోజులుగా ఆ కింద 4 ఆహారం ఉందా? నీరుందా? గాలి ఉందా? వాళ్ళు చనిపోయారని డిక్లేర్ చేశారు. నా కారణంగా చనిపోయారని అనేక కాగితాల మీద నాచే సంతకాలు పెట్టించి లక్షల మంది ప్రజల మధ్య నా 2 చేతులకి బేడీలు వేశారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న నా భార్యకి మెంటలు వచ్చింది, పిచ్చిదైపోయి అరుస్తుంది. ఆమె పక్కన ఉన్న నా 2 పిల్లలు 2-3 రోజుల నుంచి ఆకలేసి ఆకలిని ఏడుస్తున్నారండి. కోటీశ్వరుడు నేను నా పిల్లలకి 2-3 రోజులుగా ఆకలేస్తుంటే ఎవరింత అన్నముద్దు పెట్టట్లేదండి. నా పిల్లలు ఆకలితో నాశనం అయిపోతున్నారు. నా భార్య అనారోగ్యంతో నాశనం అయిపోతుంది. నేను 2 చేతులకి బేడీలు వేసుకొని, సంఖ్యలు వేసుకొని ఖైదీగా జైలుకి వెళ్ళి నాశనం అయిపోతున్నాను. నా కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు? నా భార్య పిల్లల్ని ఎవరు కాపాడుతారని ఏడుస్తుంటే, నా అన్నదమ్ములు రాలేదండి. డబ్బున్నోళ్ళే, వాళ్ళకేవో సమస్యలు ఉన్నాయి. నా బంధువులు కానీ స్నేహితులు కానీ రాలా, భయపడిపోయారు. ఎవరు నన్ను కాపాడే రావట్లా. మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు నాకు. మా అమ్మ భక్తి గల కోమట్ల కుటుంబంలో పుట్టింది. నన్ను చిన్నప్పటి నుంచి ప్రతిరోజు గుడికి తీసుకెళ్తాడు. ఏం చెప్పదు తెలుసా? నానా, ఈయన మన దేవుడు అంటాడు. 2వ రోజు ఇంకో గుడికి తీసుకెళ్తాడు. నానా, ఈయన కూడా మన దేవుడు అని అంటది. 3వ రోజు ఇంకో గుడికి తీసుకెళ్తాడు. నానా, ఈయన కూడా మన దేవుడు అంటది. చిన్నప్పటి నుంచి నాకు ఎంత ధైర్యం అంటే, నాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. నా కష్టాల్లో, నా ఆపదలో ఏ దేవుడైనా కాపాడుతాడని ఆ భయంకర పరిస్థితిలో ఏమని ఏడుస్తున్నాను తెలుసండి? ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి. ఎంతసేపు తల బాదుకొని ఏడుస్తున్నా, నిజం చెప్తున్నా, ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఎవరు వచ్చి కాపాడతారు? నేను అనుకున్నాను, దేవుడు అనేవాడు అస్సలు లేడు. ఇదంతా మోసం దాకా అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న ఒక పని మనిషి, ఒక వాచ్మెన్ భార్య, యేసయ్య హృదయంలో చోటు సంపాదించిన యేసయ్య ప్రియురాలు, లక్షల మంది ప్రజలతో పాటు నేను కూడా చూస్తుండగా ఆ పని మనిషి ఈ కూలిపోయిన 5 అంతస్తుల భవనం ముందు మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ఆ కూలిపోయిన భవనం కింద నుంచి ఆ 4 మనుషులు సజీవులుగా బ్రతికొచ్చారండి. 4 బ్రతికొచ్చారు. నాకు మట్టి పోయిందండి. ఇది నిజమేనా? గిల్లు కొట్టినా, అమ్మో నిజమే. దేవుడు హృదయంలో చోటు సంపాదించిన
ప్రియురాలు ప్రార్థన చేస్తే లక్షల మంది ప్రజలు చూస్తుండగా నలుగురిని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. లాజరు బయటికి రా అంటే వచ్చాడు. అప్పుడు జరిగింది లేదు నాకు తెలియదు, కానీ వాక్యం ఉంది, నమ్మాలి. ఇప్పుడు నా జీవితంలో జరిగింది. ఇదంతా స్థలంలో చూసిన నా 3 కంపెనీలు పనిచేసిన 100 మంది పనివారు క్రైస్తవులుగా మారిపోయింది. నాతో పనిచేస్తున్న ఇంజనీర్లు అందరూ క్రైస్తవులు అయిపోయాం. ఇది మత మార్పిడి అంటారా? కాదండి. డబ్బు కోసమా? కాదండి. అందుకే పుస్తకం ప్రింట్ చేశాను. ఏది సత్యమో తెలియాలి. ఒక వ్యక్తి యేసయ్య హృదయంలో చోటు సంపాదించి దేవుడికి ప్రియురాలుగా మారితే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు అని చెప్పి ప్రియులారా, దేవుడి కోరిక ఏంటంటే మనందరం ఆయనకు ప్రియురాలుగా మారాలట. పరలోకంలో ఎప్పుడు ఆయనతోనే ఉండాలట. వధువునై నేను నిన్ను చేరగా, ఎక్కువ పెట్టు, వాల్యూమ్ పెట్టు. యుగ యుగాలు నన్నేలుకొందువని. నాకు చాలా ఇష్టం. యుగ యుగాలు నన్నేలుకొందువని. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వాసంతా నీ నామము ఘననీయము. ఈ విశ్వాసంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. పట్ల నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారెను. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారెను. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెను. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెను. 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 యేసయ్యా 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 యుగ యుగాల తలపు మది నిండెను. 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 స్తోత్రం 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 స్తోత్రమయ్యా. యుగ యుగాల తలపు మది నిండెను. 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యుగ
రక్షణ నీవే కదా, నీవే కదా, యేసు నీవే కదా, ప్రభువా నీవే కదా, తండ్రి నీవే కదా, తండ్రి నీవే కదా, నీవే నీవే మోకరించగలరు మోకలేండి. ఈ రాత్రి దేవుని కోరిక ఏంటంటే నువ్వు ఆయనకు ప్రియురాలుగా అవ్వాలని, ఆయన హృదయం నిండా నువ్వు ఉండాలని. ఎంత ఆశ ఆయనకి. నీ తలంపు ఏంటి, నీ ఆలోచన ఏంటి? నా తలంపు ఏంటి, నా ఆలోచన ఏంటి? యేసయ్య అద్భుతమైన కోరిక. నా ప్రియురాలైన సంగమా, ఫరో యొక్క రథ అశ్వముతో నిన్ను పోలుస్తా. నాకు ప్రియురాలుగా ఉంది, నాకు ప్రాణ ప్రియుడు నా యేసయ్య. ఆయనకు ప్రియురాలుగా నేను ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాస రథ చక్రాలు నిండిపోయినా రథం ఆగిపోకూడదు. కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినా ప్రార్థన పెరగాలి, విశ్వాసం పెరగాలి, పరిశుద్ధత ప్రాముఖ్యం. ఆయన హృదయంలో మనం చోటు సంపాదించాలి. ఆయనకి ప్రియురాలుగా ఉండాలంటే కంటిని పరీక్ష చేసుకోండి. ప్రభువా, నీ వాక్యమనే ఆ శ్రేష్టమైన గంతలు నాకు తగిలించు. నీ పరిశుద్ధ రక్తంతో నా కంటిని కడుగు. వాక్యమనే ఉదకంతో నువ్వు నాతో మాట్లాడి పరిశుద్ధపరచు. నా నోటిని కాపాడుకోనేనయ్యా. నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడితే భక్తి వ్యర్థమైపోద్ది అంటున్నావు తండ్రి. నీ హృదయంలో నాకు చోటు ఉంది అంటున్నావు. నా నోటికి కళ్ళు పెట్టుకుంటానయ్యా. నేను ఎక్కువ మాట్లాడినయ్యా. నా నోటి నుంచి ప్రార్థనే రావాలి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత శ్రేష్టమైన మాటలు మాకు ఎవరు చెప్తారయ్యా? మరో గుర్రం ద్వారా ఈరోజు నాతో మాట్లాడారు. నీకు ప్రియురాలుగా ఉండాలని ఆశ. నీకు దూరం అయిపోకూడదు నీ కోరిక. చాలా జీవితాలు నీకు దూరం అయిపోయి నాశనం అయిపోతున్నాయి. నా పిల్లలు క్షేమంగా ఉండాలి, నా భర్త క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి. యేసయ్యా, నీకు దూరం అయిపోకుండా ఉండేటట్లు సహాయం చేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని బిడ్డలు దీవించమని నీ మహాకృప చెప్పిన ఈరోజు నాయన మంచి మంచి దైవ సేవకులు, అభిషక్తులు మా మధ్యలో ఉన్నారు. వారి ముందు నించొని వాక్యాన్ని ధ్యానం చేసే యోగ్యత లేని వాళ్ళని మా మధ్యకి నాయన దైవజనులు పరిశుద్ధరాయ్ గారిని తీసుకొచ్చా. అద్భుతంగా పాడతారు, అద్భుతంగా వాక్యం మాకు చెప్తారు. ఆ దాసుని చూసినందుకు నీకు వందనాలు. ఈ సాయంకాలం ప్రభా, ఈ వాతావరణం అంతా మా కోసమే నువ్వు తండ్రి ఆరిన నేలగా చేసావు, నీకు వందనాలు. పొడి నేలగా చేసావు, నీకు వందనాలు. మా పితరుల కాలంలో ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసిన దేవుడా, ఇప్పుడు కూడా అదే కార్యాన్ని మేము చూస్తున్నాం. మా పట్టణాన్ని కాపాడండి ప్రభు. మా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి, ఉభయాంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి, నా భారతదేశాన్ని కాపాడండి ప్రభు. ప్రపంచాన్ని కాపాడగల దేవుడు తండ్రి, నువ్వు తప్ప మాకెవరు లేరు. మమ్మల్ని, మా కుటుంబాలు బిడ్డలు దీవించమని సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ మాత్రం గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా. ఆయనకే మహిమ, ఆయనకే మహిమ. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా.
సమయాన్ని దయచేసి చూపిస్తున్నాను. కూర్చోండి. చాలా మంచి వర్తమానం. ఎప్పుడు వినలా నేనైతే ఈ మెసేజ్. మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయన రథానికి కట్టబడిన గుర్రము వలె మనమందరమీ పరిగెత్తాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారి హృదయంలో ఆ మాటలను విత్తాడు. స్తోత్రం. మంచిది. మరి ఇప్పుడు అసలు అనుకూల వాతావరణాన్ని దేవుడు అసలు నిన్న ఈ టయానికి ఇదంతా చెరువే. పరిశుద్ధరామ అసలు ఇదంతా చెరువు. దేవుడు అద్భుతమైన వాతావరణం ఇచ్చాడు. నాకు పరిశుద్ధరామనం చూస్తే ఒక పాట గుర్తొచ్చింది. ఆయన ఆ పాట పాడతాడేమోనని 4-5 మీటింగులు ఎదురు చూశా. ఏం పాటో తెలుసా? ఎంతో సుందరుడమ్మా. అసలు అద్భుతంగా కొన్ని 100 సార్లు విన్న ఆ పాట యూట్యూబ్లో అన్నబాడారు. ఎంతో సుందరుడమ్మా తాను అనే పాట చాలా చక్కటి వాయిస్ అన్నా. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోపల మన మధ్యలో ఏంజిల్ స్టూడియో మరి ఉన్నారన్నాడా? ఏంజిల్ స్టూడియో మరి గొటికెల జాషువా గారు మరి కొన్ని వేల పాటలకి మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మన మధ్యలో ఉన్నారు. మరి వారిని ఆహ్వానిస్తే అన్న వాక్యం అట్లా ప్రారంభించాడు, వచ్చారన్న. అయితే వాక్యము ప్రారంభించినప్పుడు ఎవరూ వెళ్ళటానికి వీలు, నేను ఇక్కడే కూర్చుంటానని అన్న అప్పటి నుంచి అక్కడే కూర్చుని వాక్యం అన్నారు. దేవుడు అన్నకిచ్చిన చక్కటి తగ్గింపు మనసును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అన్నకి ఇటు నుంచి వస్తారు, కొంచెం దారి ఇవ్వండి. ఈ లోపల మరి పరిశుద్ధరా గారు ఆ చరణం అన్న 3 మీటింగులు ఎదురు చూశానన్న. ఇప్పుడు ఆ చరణం దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఒకసారి సంతోషంగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టకండి. కొన్ని నెలలుగా కానుకల మీద నడిచేది కాదు. కాకే నెలలో మొదటి కష్టార్జితం ప్రభువుకి ఇస్తే మాకు ఆశీర్వాదం అయ్యని ప్రతి నెల మీరు అడిగితేనే సిద్ధపరుస్తున్నాం. మీలో ఎవరైనా కానుక ఇవ్వాలి అనుకుంటే పిల్లలు మీ కాడికి వస్తారు. అన్న ఈ పాట పాడేటప్పుడు కానుక ఇవ్వచ్చు. ఉంటేనే తెస్తేనే. ఓకేనా? మంచిది. పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టకండి, ఎందుకంటే కానుక వేస్తున్నారు అందుకు. మరి కానుక వేసేటప్పుడు కానుక వేసి చప్పట్లు కొట్టవచ్చు, కానీ అందుచేత మంచిది. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడా తండు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగా నతని గుర్తింపగలనమ్మ, అవలీలగా నతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో
చలువరాతిని బోలు స్థిరమైన పాదాలు వేలిమి బంగారు తలమందు నిలచిన చలువరాతిని బోలు స్థిరమైన పాదాలు ఆలెబనోను సమరూప వైఖరి ఆలెబనోను సమరూప వైఖరి బలవంతుడగువాడు బహు ప్రేమ పాత్రుడు బలవంతుడగువాడు బహు ప్రేమ పాత్రుడు ఎంతో సుందరుడు మతాను ఎంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడు మతాను ఎంతో సుందరుడు ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానుకల నిమిత్తం సేకరించబడిన కానుకల నిమిత్తం సెక్రటరీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుంది. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి సమయంలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా నీ ప్రియబిడ్డలు వారు విప్పిన గుప్పిలని మీరు చూడండి నాయన. మీ అద్భుతమైనటువంటి వాగ్దానాలు వారి జీవితంలో మీరు నెరవేర్చండి. మనుష్యుడు ఏమి విత్తునో దానిని పోయిను అని చెప్పారు. ఈ రాత్రి వారు విశ్వాసంతో విత్తిన ఈ విత్తనాలు, కన్నీటితో విత్తుతున్నటువంటి ఈ విత్తనాలు సంతోషముతో పనులుగా వారు మోసుకొని పోవుదురుగాక. ఆకాశ వాక్యములు వారి కొరకు తెరవజేయబడునుగాక. నీ దాసుని పరిచర్య ఇదిగో తండ్రి దినదినము నూరంతలుగా వర్ధిల్లింప చేయబడునుగాక. ఆత్మకార్యాలు జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధరావు అనే పాట మంచి సౌండ్ సిస్టమ్ మీద మ్యూజిక్ మీద పాడుతుంటే అసలు ఎంత అద్భుతంగా ఉండిద్ది. మొన్న కూడా ఫెలోషిప్లో ఒక పాట పాడాడు, నా దేవుని చిత్తం అనే కేంద్ర స్థానంలో నిలుచున్నాను, అందుకే నేను దేనికి భయపడను. మంచిది. ఇంత దగ్గరగా అన్న పాట ఏంటని అనుకోవాలా. చాలా పెద్ద పెద్ద స్టేజీల మీద అన్న పాడబడతారు. ఈరోజు శాంతారావు గారు అయ్య గారి కోసం వచ్చారు. ఖచ్చితంగా అన్న లేకపోతే అంత సింపుల్గా దొరికేవాడు కాదు. మంచిది. మరి ఈ సమయంలో మరి పాస్టర్ గారు వీళ్ళంతా బలంగా దేవుని కొరకు వాడబడి అన్నిటినీ కూడా పక్కన పెట్టి అలసిపోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే సమయం ఇది. కానీ ఆహ్వానాన్ని మరి మన్నించి అందరూ వచ్చినందుకు సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా భోగి శాంతారావు గారు అసలు ఇప్పుడు చేసింది ఒక 450-500 కిలోమీటర్లే. ఈ పరిస్థితుల్లో ఒక 1000 కంటే పైన అంత భయంకరమైన ప్రయాణం ఇప్పుడున్న వాతావరణానికి. మరి దేవుడు మరి అయ్యగారిని అడగగానే మారు మాట మాట్లాడకుండా సరేనయ్యా నువ్వు అడిగి చానాలు అయిందిగా నీ కాడికి వచ్చి వస్తానులే అని అయ్యగారు మనకి డేట్ ఇచ్చి అసలు ఈ ఫస్ట్ తేదీ అక్కడ మన సంఘములో అయ్యగారు ఉండటం అనేది మనకి, మన సంఘానికి, ఇక్కడ కూర్చున్న సేవకులకి, మన పట్టణానికి ఎంతైనా ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని స్వరం విని దేవుని పిలుపుని తీసుకొని సువార్త పరిచర్య భుజాలపైన ఎత్తుకొని దేశమంతా తీసుకెళ్తున్న అభిషేకం కలిగిన, పిలుపు కలిగిన గొప్ప దైవజనులు. ఆమేన్. మరి అలాగే ఇలా అసలు ఈ వాతావరణం ఎట్లా లేకపోతే ఈ పాటికి ఎట్లా ఉండేది ఈ గ్రౌండ్. ఇంకా అసలు వాతావరణాన్ని లెక్క చేయకుండా మీ ఇళ్లలో నీళ్ళు వచ్చిన భయంకరమైన పరిస్థితి అయినా ఈ మాత్రమైనా వచ్చారు. పగలారాధనలో ఉండి మళ్ళీ ఈ మాత్రమైనా వచ్చారు. మీ అందరి విశ్వాసాన్ని బట్టి నాకు అయ్యగారు చెప్పిన ఆ గుర్రమే గుర్తొచ్చింది. హల్లెలూయా. రథ చక్రాలు ఊడిపోయినా సరే విశ్వాస పోరాటం అనేది ఆపలేదని రుజువు చేసుకున్నారు. ఈ యొక్క రెండో ఆరాధనకు కూడా మీరు వచ్చి ఈ నెలంతా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. అన్న జాషువా అన్న వస్తున్నారా? అన్నకి దీవిని గారు ఫోన్ చేశారంట, మాట్లాడుతుంది. మంచిది. దేవుడు మరి సమయంలో ఆయనకే మహిమ కలుగును గాక. మరి అందరికీ భోజనం ఏదో పిల్లలు సిద్ధపరిచింది కొంచెం ఉంది,
అందరూ భోజనం చేసి వెళ్ళండి. మరి ఒక ముగింపు చేసుకుందామండి. అన్న వస్తున్నారన్న? అభిషేక్ వస్తుందా? హల్లెలూయా. అయ్యగారు మరి ముగింపు చేసుకున్నాను. జక్కయ్య గారు వాక్యం కొరకు అలాగనే సందర్భాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం నాన్నగారు ఇస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమేడ, దయమేడ, కృపామేడ, నిత్యుడవ తండ్రి, సత్యవంతుడా, స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఇదిగో తండ్రి, ఈ స్థలంలో ఒక చక్కని వాతావరణం మాకు ఇచ్చి 6 నెలలుగా చేసి వాతావరణం అనుకూలపరిచి శ్రేష్టమైన మీ దేవుని ప్రభా మీ మాటలు వినటానికి కృప చూపించి నడిపిస్తూ ఉన్నారు. అయ్యా ప్రభా, మా ప్రియులు, నీ దాసులు, నీ సేవకులు, నిరీక్షణ రాగారు బట్టి వారి కుటుంబాన్ని, సంఘాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఎమినెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున వచ్చినటువంటి సేవకులందరినీ, వారి కుటుంబాల సంఘాలను దీవించున్నాయన. ప్రాముఖ్యంగా తరగతి మీ సేవకులైన అంతర్జాతీయ సువార్థికులు, గొప్ప సాక్షి, వారి జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి ప్రభువా ప్రతి ఒక్కరికి ప్రచురిస్తున్నటువంటి గొప్ప సేవకుడయ్యా. మా ప్రియులు మీ దాసులు భోగి శాంతారావు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలను బట్టి సేవను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన సందేశాన్ని, దేవునికి ఇష్టరాలు, ఆయన హృదయంలో నివసిస్తుందని ఈ రాత్రి మాతో మాట్లాడారు. అశ్వం గురించి మాట్లాడి ప్రభువా మీ హృదయంలో మేము నివసించాలని ఈ రాత్రి మాట్లాడారు. అలాంటి జీవితాలు ప్రభువా మేము కలిగి ఉండాలని ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. అలాగే ప్రభువా చేరి వచ్చిన బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించమని, కృపలో దయల వద్దెల చేయమని, నిరీక్షణ రావయ్య గారి యొక్క సేవని మరింతగా ముందరి రోజుల్లో ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అన్న మన మధ్యలో ఉన్నారన్న, ఒక నిమిషం. గొటికెల జాషువా గారు మన మధ్యలోకి వస్తూ ఉండగా ప్రభువుని స్తుతిద్దాం. ఎందుకంటే మాబోటి సేవకులను ప్రోత్సహించి, బలపరిచి, ధైర్యపరిచి నువ్వు పాడగలుగుతావు, దేవుడు నిన్ను వాడుకుంటాడని మాబోటి సేవకులను ఎందరినో అన్న మరి ధైర్యపరిచి ఎన్నో పాటలు పాడించిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గొటికెల జాషువా గారు. అన్న ఈరోజు మన మధ్యలోనికి రావటం ఎంతైనా మనకి ఆశీర్వాదకరము. అన్నను బట్టి ఒకసారి చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి అన్న మరి సందర్భాన్ని ఉద్దేశించి 2 మాటలు అన్న. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన స్త్రీకరుడ విన్నారు కదా అందరూ పాట. అసలు నా గొంతు దేనికి పనికిరాదు. మీ అన్న అద్భుతంగా మ్యూజిక్ చేసి వేలల్లో ఈరోజు ఆ పాట వెళ్ళిపోవటానికి అన్నే కారణం. ఎందుకంటే అన్ననే చాలా సమయంలో విసిగిచ్చి 1కి 10 సార్లు పాడతానని వెళ్ళిన తగ్గింపుతో, మంచి మనసుతో, సహనంతో నా చేత చాలాసార్లు పాడించారు. ఈరోజు ఆ పాట విని సంఘబిడ్డలే అన్న, ఎవరు ఇది పాడింది, అసలుకి ఇది మనదేనా, మన మినిస్ట్రీకి రావాల్సిన పాటేనా అన్నారు కదా. అది అన్నను బట్టి దేవుడు మనకి ఇచ్చింది. ప్రభువుని కనపరుద్దాం పాటను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను పాడబడతాకపోతే అన్న నా కాడ ఇంతే ఉందన్న, అంతే ఉందన్న, నీ కాడ ఎంత ఉన్నా పర్వాలా, నువ్వు పాడు, డబ్బులు సమస్య కాదు. పాట పాడి ప్రభుని మహిమపరచాలా. నీకంటే ఇంకా దేని స్థితిలో వచ్చిన సేవకులు ఈరోజు ఎంతోమంది ఇదే స్టూడియోలో పాడి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కోట్ల మందికి దీవెనకరంగా ఉన్నారని అన్న మాటలు చెప్పినప్పుడు నేను కూడా పాడగలుగుతా అని ఒక ధైర్యం మనసులో వచ్చింది. మరి అందుని బట్టి అన్నకి ఏమొచ్చినా రుణం తీర్చుకోలేను, కానీ మరి అన్న కొరకు నా జీవితాంతం ప్రార్థన చేస్తా. హల్లెలూయా. మరి ఆ పాట ఉన్నంతకాలం అన్న పేరు ఉండిపోద్ది. దేవునికే మహిమ కలుగును గాక. అందరం ఒక్క నిమిషం అన్న కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యగారు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దయగల తండ్రి, ఉదయకాలము మేము ప్రార్థన చేసిన విధంగా ఎవరెవరిని ఏ పాత్రలుగా వాడుకోవాలో నీకు తెలుసు. ముఖ్యంగా తండ్రి, నేను స్తుతించడానికి, ఘనపరచడానికి చక్కటి శ్రేష్టమైన సంగీతంతో, గాన ప్రతిగానాలతో నేను స్తుతించే భాగ్యం కోసం
అయ్యా నీ దాసుని లేపినందుకు నీకు స్తోత్రం. జాషువా మీద నీ అభిషేకం ఇచ్చండి ప్రభువా. అయ్యా నీ సేవకుడు సాక్ష్యం చెప్పిన విధముగా అనేక సంఘాలకు దీవెనకరంగా, క్రైస్తవ ప్రపంచానికి ఆశీర్వకరంగా నీ దాసుని అభిషేకంతో వాడుకొని ఇంకా అద్భుతమైన పరలోకపు ప్రతి ఒక్క ఈవుల్ని దయచేసి ప్రతి వచనములోను ప్రతి చరణములోను ఒక శ్రేష్టమైన ఉపదేశం ఉండేటట్లు, ఆ సంగీత వాక్యాల్లో నీ మహిమ ఉండేటట్లు, ఆ సంగీతం వాయిస్తుండగా అయ్యా ప్రజల్లో అపవిత్రాత్మలు వెళ్ళిపోయేటట్లు నీ కృపగల కార్యాలు జరిగేటట్లు మీరు సహాయం చేసి దాసుని ఇంకా బలమైన పాత్రగా అభిషేకంతో వాడుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యు. అసలు ఒక్క నిమిషం కూడా అన్న ఖాళీ ఉండదు. స్టూడియోలో రోజుకి 5-6 పాటలు ఎన్నైనా చేస్తుంటారు. కానీ ఈరోజు మనకి సమయం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఆశీర్వాదం తీసుకుందాం అండి. నాన్నగారు నుండి ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ రాత్రికాలం ఈ సువార్త ప్రార్థన కూడికి వచ్చిన మనందరి కుటుంబాలతోనూ, అతి ప్రాముఖ్యంగా సంఘ బిడ్డలందరితోనూ, ఇంకా ప్రాముఖ్యంగా సేవకుడు నిరీక్షణతోనూ, సేవకురాలతోనూ, బహుమానంగా ఇచ్చిన పిల్లలతోనూ, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరితోనూ, మన పట్టణ ప్రజల్లో ఉన్న సంఘాలందరితోనూ, మన రాష్ట్ర ప్రజలతోనూ, మన దేశ ప్రజలతోనూ, ఇజ్రాయేలీలతోనూ, యెరూషలేముతోనూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి తోడు సదాకాలం ఉండునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దైవజనులందరికీ కూడా వందనాలు. జాషువా కూడా వందనాలు నాన్న. గాడ్ బ్లెస్ యు. మంచిది. అందరూ భోజనం చేసి వెళ్ళండి. వాహనం సౌకర్యం లేని వారు మా పిల్లలు ఇంటి దగ్గర వదిలిపెడతారు. స్త్రీలు ఒక్కరు నడిచిపోవద్దు. అందరికీ వాహన సౌకర్యం ఉంది. ప్రతి ఆదివారం అక్కడ ప్రభు సన్నిధి మందిరంలో పగలు